నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు విశాఖలో వైసీపీ నాయకుల పోరుబాట పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలన్న మాజీ మంత్రి అమర్నాథ్ పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోండి వైసీపీ ఆధ్వర్యంలో నర్సాపురంలో మాజీ ఎమ్మెల్యే ముదునూరి ఆందోళన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదామును పరిశీలించిన కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ భద్రతపై అధికారులకు దిశానిర్దేశం విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ పొంగునూరులో నిరసన ప్రజలపై వేసిన భారాన్ని ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి డిమాండ్ ఏపీలో వైసీపీ పోరుబాట పట్టింది ఎన్నికల సమయంలో కరెంటు ఛార్జీలను తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక 6 నెలల్లోనే 15,000 కోట్ల భారాన్ని ప్రజలపై మోపిన సీఎం చంద్రబాబు సర్కారుపై విశాఖ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కరెంటు ఛార్జీల పెంపునకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు దీంట్లో భాగంగా విశాఖలో మాజీ మంత్రి అమర్తో పాటు వైసీపీ నేతలు రోడ్డెక్కి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు ఎన్నికలకు ముందు నాణ్యమైన విద్యుత్ ఇస్తామని విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చి ఇప్పుడు పేదలపై కోట్లాది రూపాయలకు పైగా భారాన్ని మోపారని అన్నారు బాబు షూరిటీ బాదుడు గ్యారంటీ అనే తరహాలో చంద్రబాబు పాలన ఉందని ఎద్దేవా చేశారు 175 నియోజకవర్గాల్లో కూడా కూటమి ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల్ని నిరసిస్తూ తక్షణమే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజల మీద పడినటువంటి భారాన్ని వారు తీసుకున్నటువంటి నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నిరసన కార్యక్రమాల్ని నిర్వహిస్తూ అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థానిక ఏడీ కార్యాలయాలు అలాగే ఈరోజు విశాఖపట్నంలో ఈపీడీసీఎల్ సిఎండి కార్యాలయంలో కూడా ఒక రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎన్నికల ముందు కూటమి నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చెప్పినటువంటి విషయాలు వారు అధికారం కోసం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచేటువంటి బాధ్యత తీసుకోం ప్రజల మీద భారాన్ని వేయం ఆ పరిస్థితి వస్తే అవసరమైతే ప్రభుత్వమే దాన్ని భరుస్తుందని చెప్పి ఎన్నికల ముందు ప్రజలకు చెప్పి తీరా అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల కాలంలోనే 15,000 కోట్ల రూపాయలు పెను భారాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి మీద వేసినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి ఈరోజు విద్యుత్కి సంబంధించి కూడా ఎక్కడ ఒకే నెలలో ఒకేసారి పెంచితే ఎక్కడ ప్రజలు ఒక్కసారి తిరుగుబాటు వస్తుందని ఈ నెలలో ఒక 60 పైసలు వచ్చే నెలలో ₹1 అలా మార్చి వరకు దాదాపు ₹2 వరకు యూనిట్ మీద పెంచేటువంటి భారం ఈరోజు ప్రభుత్వం ప్రజల మీద వేస్తా ఉంది నెలసరి ₹600 వచ్చేటువంటి కరెంటు బిల్లు ఈరోజు ₹800 ₹1,000 వచ్చేటువంటి కరెంటు బిల్లు 1,300 1,400 వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి మీ అందరూ తెలుసు స్లాబ్ రేట్లు కూడా 50 యూనిట్ల వరకు ఒక రేటు 125 యూనిట్ల వరకు ఒక రేటు 199 యూనిట్ల వరకు ఒక రేటు ఇలాగ 6-7 స్లాబుల్లో ఉన్నటువంటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్నటువంటి విద్యుత్ ఛార్జీలు ఈ స్లాబ్ రేట్లతో పాటు మరో ₹2 అదనంగా ట్రూ అప్ ఛార్జెస్ వేయడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది వెంటనే ఇచ్చినటువంటి మీరు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి ఈ పెంచేటువంటి విద్యుత్ ధరల్ని వెంటనే తగ్గించాలి నియంత్రించాలి రానటువంటి కాలంలో ప్రజల మీద వేసినటువంటి భారాన్ని తగ్గించాలి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీలు అయితే మరీ అన్యాయంగా 200 యూనిట్ల వరకు గతంలో ఫ్రీగా ఉన్నటువంటి పథకాన్ని ఈ రోజు పూర్తిగా ఎస్సీ కాలనీలు అవి కూడా రద్దు చేసి ఎవరన్నా బిల్లు కట్టకపోయినా వెంటనే కరెంటు చేయడం పూర్తిగా ఎస్సీ ఎస్టీ కాలనీలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అంధకారంలోకి వెళ్లిపోయినటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయి కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాసు పేర్కొన్నారు వైసీపీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా నర్సాపురంలో ర్యాలీ నిర్వహించారు వైసీపీ కార్యాలయం నుంచి సబ్స్టేషన్ వరకు ఫ్లెక్సీలు చేతబట్టి నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు అనంతరం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద నిరసన చేపట్టిన అనంతరం ముదునూరి ప్రసాద్ రాజు చేతుల మీదుగా విద్యుత్ శాఖ ఏడీ మధుబాబుకు సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు అభిమానులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాల్లో ప్రజల పక్షాన
నిరసన కార్యక్రమాన్ని ఈ రోజున చేపట్టడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తి చేసుకుని 7వ నెల గడుస్తా ఉంది. కానీ ఈ రోజున చూస్తే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ నిలుపుదల చేసి ఈ రోజున ప్రజల్ని మోసం చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచినటువంటి కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం, ఈ రాష్ట్రంలోనే ప్రతి పౌరుడు ఇంధనాన్ని తయారు చేసుకుని మనమే అమ్ముకునేటువంటి పరిస్థితిని వనరుల్ని సృష్టిస్తానని చెప్పడం జరిగింది. ఈ 6 నెలలు గడిచేటప్పటికి ఏవైతే తగ్గిస్తానన్నటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించలేదు సరికదా. ఈ నవంబర్ నెలలో 6,050 కోట్ల రూపాయలు, డిసెంబర్ నెలలో 9,450 కోట్ల రూపాయలు, మొత్తంగా 15,500 కోట్ల రూపాయలు విద్యుత్ భారాన్ని ఈ రాష్ట్ర ప్రజల మీద వేయటం జరిగింది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు 5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తున్నారు. కానీ ప్రజలు ఆయన చెప్పిన మాటలకు మోసపోయి ఉన్నాం. మేము ఒకటే కోరుతూ ఉన్నాం, ఏవైతే మీరు హామీలు ఇచ్చారో ఇవన్నీ నెరవేర్చండి. ప్రజలు ఎన్నికల ముందు మీరు చెప్పారు విద్యుత్ ధరలు తగ్గిస్తానని, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని, తగ్గించండి. భారం వేయమని చెప్పారు, భారం వేయకండి. ఈ మంచి పేరు మీరే తీసుకోండి. ఈ రోజున 6 నెలలకే ప్రజల మీద, ఒక పక్క రైతుల మీద, ఒక పక్క సామాన్య ప్రజానీకాల మీద, ఒక పక్క విద్యార్థుల మీద, ఒక పక్క ఉద్యోగస్తుల మీద ఈ రోజున అన్ని వర్గాల వారిని కూడా మోసం చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వ పరిపాలన, ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన చూస్తా ఉన్నాం. రైతులకు సంబంధించి ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి రైతు భరోసా ఈ 6 నెలల్లో అమలు కాలేదు. ప్రతి సంవత్సరం ఏదన్నా కెలామిటీ వస్తే రైతు తరపున ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే కట్టి ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. ఇన్సూరెన్స్ ఎత్తేసారు, రైతు భరోసా ఎత్తేసారు. ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ గాని లేదు, రైతుకి గిట్టుబాటు ధర గాని తడిస్తే మన బిక్కుబిక్కుమనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ గాని, అమ్మఒడి డబ్బులు గాని ప్రతి సంవత్సరం తల్లుల ఖాతాలో విద్యార్థులకి ఇబ్బంది లేకుండా, వారి చదువులకు ఇబ్బంది లేకుండా డబ్బులు వేసేటువంటి పరిస్థితి. ఏదైతే చెప్పిన మాట విద్యార్థులకు సంబంధించి వారు మోసపోయి ఉన్నారు. డ్వాక్రా మహిళలు, కాపు నేస్తం మీరు చూసున్నారు, మొత్తం ఎత్తేసారు. ఇవాళ ఏ రంగం చూసినా, ఏది చూసినా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. పేదవాడికి గాని ఈ రోజున ఎస్సీ ఎస్టీలకి 200 రూపాయలు మరి మించకుండా సబ్సిడీ ఇచ్చి ఈ రోజున కరెంటు బిల్లు ఇచ్చేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. ఈ రోజున మొత్తం అన్ని ఎత్తేసి మరి ప్రజల మీద ఇంత భారం వేసి మోసం కబుర్లు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడికి ప్రజలు ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తున్నారు. ప్రజల గొంతు వైఎస్ఆర్ పార్టీ తరఫున, ప్రజల పక్షాన మేమందరం కూడా విద్యుత్ అధికారులు గాని, కలెక్టర్ గారికి గాని, ఈ ప్రభుత్వానికి గాని విజ్ఞప్తితో తెలియపరుస్తూ ఉన్నాం. వెంటనే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తాం. రాష్ట్రంలో రజక వృత్తిదారుల సంక్షేమం పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు. గురువారం గోపాలపురం నియోజకవర్గంలో రజకుల సమస్యలపై పలు గ్రామాల్లో పర్యటించారు. దోబీ సంబంధిత పోస్టులను రజకులకే ఇవ్వాలని ఆదేశాలిచ్చినా అమలు చేయకపోవడం బాధాకరమని అన్నారు. రజక వృత్తి నిమిత్తం చెరువులను రజకులకే శాశ్వతంగా కేటాయించాలని గ్రామ కార్యదర్శి సతీష్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సతీష్, రజక సంఘ నాయకులు కోటి చుక్కల వెంకటేశు, కృష్ణవేణి, జిల్లా నేతలు కడేల సుబ్బయ్య, వట్లూరి మురళీ శ్రీనివాస్, జోలపాలపు సత్యనారాయణ, ఏవి కోటేశ్వరరావులు ఉన్నారు. మండలం కురుకూరు అనే గ్రామం రావడం జరిగింది. రంగం చెరువు అనే చెరువు, ఒక 11 ఎకరాల % చెరువుని రజకులకు వృత్తిపరంగా ఇవ్వడం జరిగింది. ఆ చెరువులో వృత్తి చేసుకుని జీవనాధారం సాగిస్తున్నారు. అయితే జనభా 3 సంవత్సరాలు అనగా 1434, 35, 36, 3 సంవత్సరాలు కూడా లీజు అప్సర్ ప్రైస్ వచ్చింది. అయితే అప్సర్ ప్రైస్ విషయంలో కూడా నేను లాస్ట్ టైం డిఎల్పిఓకి ఇతర అధికారులకు కూడా నేను లెటర్ పెట్టడం జరిగింది. అయితే ఈ చెరువులు లీజు వేసే విధానంలో కూడా అధికారులు అప్సర్ ప్రైస్ వేసేటప్పుడు 499 జీవో ప్రకారంగా చూసి ఆ జీవో ప్రకారంగా వెయ్యాలని మేము కోరుకుంటున్నాము. అయితే ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే
రజకులకు కేటాయించిన చెరువు వాళ్ళు గుర్తు చేసుకునే చెరువు దగ్గర రజకులే కనుక అంగీకరించినట్లయితే వాళ్ళకి తప్పనిసరిగా లీజుకి గ్రాస్ అండ్ ట్రీస్ కూడా వాళ్ళకి ఇవ్వాలని ఇచ్చారు. అయితే ఇవ్వాలనే విషయాన్ని కూడా నేను డిఎల్పిఓ గారికి, గ్రామ పంచాయతీకి, ఎండిఓ గారికి కూడా నేను చెప్పడం జరిగింది. ఆల్రెడీ నేను దేవరపల్లి ఎండిఓ గారికి కూడా నేను మాట్లాడడం జరిగింది. వీళ్ళు వృత్తి చేసేటప్పుడు వస్త్రాలు ఆరబెట్టేటప్పుడు గేదెలు వగైరా తగ్గితే అవి కనుక చిరిగిపోతే వీళ్ళు ముందుని చెల్లించలేదు కాబట్టి వేరే తీసుకోవాలని మేము గవర్నమెంట్లో ఆర్డర్ తీసుకున్నాం. తప్పనిసరిగా ఈ చెట్ల విషయంలో కూడా గ్రామ పంచాయతీ వాళ్ళు పునఃపరిశీలించి వీళ్ళకే ఇచ్చి ప్రజలకు సహకారం చేస్తారని ఈ 3 ఫసలుకి ఇంత వచ్చింది. ఈ నోటీస్ అన్న 15 రోజుల్లో మీరు చెల్లించాలని మస్ట్ అండ్ షుడ్గా ఇచ్చినట్లయితే మాకు సంతోషంగా ఉండదు. ఇది కూడా నేను ఎందుకు అడుగుతున్నానంటే కొంతమంది కార్యదర్శులు వచ్చిన అమౌంట్ కాకుండా ఎక్కువ అమౌంట్ చెప్పి మా వాళ్ళకి చెప్పడం వల్ల వీళ్ళు సంఘంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందువల్ల తప్పనిసరిగా నోటీస్ ఇవ్వాలని కోరుకున్నాము. ఈ రోజు నాడు గౌరవ సెక్రటరీ గారు ఆప్యాయతగా మాట్లాడారు. మా వాళ్ళతో కూడా లీజు కట్టించుకుంటున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అధికారులు అందరూ కూడా మాకు న్యాయం చేస్తున్నారు. ఆ ప్రకారంగానే ఇక్కడ మాకు జరిగింది. వైసీపీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా గూడూరులోని ఐసీఎస్ రోడ్లో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళి పాల్గొని కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన 7వ నెలలోనే విద్యుత్ ఛార్జీలు పెంచి పేదల నడ్డి విరిచిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని, టీడీపీ ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోని ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై రాబోయే రోజుల్లో వైసీపీ ఆధ్వర్యంలో పోరాటాలు ముమ్మరం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు భక్తవత్సల్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, నాగరాజు, సునీల్ రెడ్డి, గురవయ్య, ప్రసాద్ గౌడ్, సంపత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే చెప్పిన పథకాలు చెప్పినట్టు విపత్కర పరిస్థితుల్లో ఇచ్చారో ఆ పథకాలకు అన్నిటికీ మించి ఇస్తాను, గొప్పగా నేను పరిపాలన చేస్తాను అనుభవించడాన్ని పదే పదే ఊదరగొట్టి మరి ఈరోజు 6 నెలలు గడుస్తుంటే ఏ నిర్వాహకంతో పరిపాలన చేస్తున్నారో బేరేజ్ వేసుకుంటున్నారు. ఆ రోజు ఎలక్షన్ల ముందుగా మరి చంద్రబాబు నాయుడు గారు కడపలో కానివ్వండి, వైజాగ్ లో కానివ్వండి, పెద్దాపురంలో కానివ్వండి మరి 7 దఫాలు జగన్మోహన్ రెడ్డి గారు కరెంట్ ఛార్జీలు పెంచారని మాట్లాడారు. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను, సర్దుబాటు చేస్తూ 5 సంవత్సరాలకి 48 పైసలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు. తెలివిగా చంద్రబాబు నాయుడు గారు 7 సార్లు పెంచినట్టుగా చూపిస్తున్నారు. ఈరోజు బేరేజ్ వేసుకోవాలి. మనం ఇంచుమించు 15,485.36 కోట్లాది రూపాయలు ఈరోజు ప్రజలను నడ్డి విరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మీరు బేరేజ్ వేసుకోండి. అక్టోబర్ నెలలో వచ్చే బిల్లులు, కరెంటు బిల్లులు ఏ రకంగా ఉన్నాయి, ఈ నవంబర్ డిసెంబర్ వచ్చే బిల్లులు ఏ రకంగా ఉన్నాయి, 6,000 కోట్ల రూపాయలు ఈ 2 నెలలకే సర్దుబాటు జరగడానికి ప్రణాళికలు సిద్ధమైపోయినాయని కూడా నేను మనవి చేస్తున్నాను. మరి 2వ విడతగా జనవరి నుంచి మళ్ళీ మార్చి లోపల 9,462 కోట్లాది రూపాయలు మళ్ళా పెంచేదానికి 2వ తడుగున సిద్ధం చేసేస్తున్నారు. ఎంతసేపు మోసంతో ముందుకు రావడమే. గంటాపదంగా చెప్పారు, మైకులు తీసుకొని ఊదలు కొట్టారు. నేను కరెంటు పెంచనంటే పెంచను, అవసరమైతే తగ్గిస్తానని మాట్లాడారు. ప్రజల ఆశలతో ఆడుకున్నారు. మీకు మరి సోలార్ సిస్టమ్ ద్వారా ప్రతి ఇంటికి కరెంటు మిగిలి మీరే ఉత్పత్తి చేస్తే అది ప్రభుత్వమే కొనుక్కొని మీకు జీవన ప్రమాణం పెంచుతానని మాట్లాడారు. ఈరోజు జీవన ప్రమాణం గురించి మాట్లాడితే ప్రపంచ దేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గొప్పగా ఉన్నది. సాక్షాత్తు మరి ప్రధానమంత్రి మోడీ గారే చెప్పారు, గత 5 ఏళ్లలో ఎంత కొనుగోలు శక్తి ఉన్నది ప్రజలకి, గొప్పగా ఉన్నది. వ్యాట్ అంతా కూడా ఎంతో గొప్పగా పన్నులు కట్టారు. ఈ రోజు ఎందుకు కొనుగోలు శక్తి మరి తగ్గిందని మాట్లాడుకుంటే ఈరోజు 35% ప్రతి విషయంలో కూడా పెంపకాలు 6 నెలలు పెంచడం జరిగింది. మధ్యతరగతి నుంచి బిలో ప్రావర్టీలో ఉన్న ప్రజలందరూ 35% 6 నెలల్లోనే 35% వాళ్ళ భారం మోయాలంటే ఎక్కడ కూడా జరగదని కూడా నేను మనవి చేస్తున్నాను.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న ఈవీఎం గోదాంను కలెక్టర్ షణ్మోహన్ వివిధ శాఖల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎం, వీవీప్యాట్స్ భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెల ఈవీఎంల గోదాంలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.